అంటే ఈ రెసిపీ చాలా వినడానికి వెరైటీగా ఉంది, కానీ ఎంత ఫటాఫట్ అయిపోతుంది అంటే మీరే అంటారు ఇంత తొందరగా అయిపోయిందా అని షాక్ అవుతానా? ఎస్. సో చూద్దాం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్పండి. సో మగధ్ చూర్మకి కావాల్సిన పదార్థం గోధుమ పిండి, షుగర్ పౌడర్, డ్రై ఫ్రూట్స్, పాలు, సత్తు, ఇది మన ఏమంటారు పుట్నాల పప్పు ఉంటుంది కదా దాని పౌడర్, నెయ్యి, ఇలాచి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? ఎస్. ఫస్ట్ మనం ప్యాన్ వేడి చేసుకుందాం. నా డిషెస్ సాయిశ్రీ మీకు తెలుసు చాలా తొందరగా అయిపోతాయి. అండ్ ఎక్కువసేపు కష్టపడడం నచ్చదు. అట్లేం లేదు, అంటే వంటలు అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే గంటలు చేయాలి అప్పుడే టేస్టీగా వస్తాయి. అండ్ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే ఫటాఫట్ చేసి ఇవ్వచ్చు. దట్స్ రైట్. ఇది ప్రోటీన్, క్యాలరీస్ చాలా మంచి డైట్ అన్నమాట. అవునా? చాలా సూపర్ అన్నమాట. మీరు అంత బాగా చెప్తున్నారంటే కంపల్సరీ సూపరే. ఈ నెయ్యి వేడయ్యేలోపు మనం డ్రై ఫ్రూట్స్ తీసుకుందాము. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. ఓకే, ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఓకేనా? డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం కదా? చాలా చాలా బాగా ఇష్టం. ఐ లవ్ డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ లవ్ మీ. అంతేనా? ఎస్. అండ్ ఇంకోటి డ్రై ఫ్రూట్స్ లో ఒక టిప్ చెప్తాను. హీట్ బాగా అవుతుంది కదా, కాజు, బాదాం, కిస్మిస్ నానబెట్టి మనం ఫ్రై చేయాలి. ఏ స్వీట్ చేయని ఏదన్నా ఉంటే మనం కొంచెం నానబెట్టాలి. ఇప్పుడు సడన్ గా ఎవరైనా గెస్ట్ వస్తారు, నానబెట్టాలంటే హాట్ వాటర్ వేయాలి ఇమీడియట్. ఓకే, లైట్ జస్ట్ కలర్ అలా టచ్ మీ నాట్ ఉండనట్టు చేసి చేయనట్టు. చూసారా, మనం నానబెట్టామని తొందరగా అయిపోయింది. లైట్ బ్రౌన్ వచ్చేసింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. ఏంటండి నెక్స్ట్ ప్రొసీజర్? ఒక బౌల్ తీసుకుందాం, మన గోధుమ పిండి. ఓకే, ఇది ఆల్రెడీ జల్లడిచ్చిన గోధుమ పిండి అన్నమాట. 1 కప్. మీరు వంట చేస్తుంటే బాగా ఫన్ గా ఉంది. ఫన్ మామూలుగా. ఇంకోటి ఇట్లాంటి కలిపినప్పుడు ఇట్లాంటి ఉంగరాలు, రాజ్యాలు, వేసుకోవద్దు. మీలాంటి రిచ్ పీపుల్ తప్పదు కదండి. కాదు, మనం అట్లా చూపించుకుంటాం. ఇది కోహినూర్ డైమండ్ అనుకోండి, అదొక సాటిస్ఫాక్షన్, హ్యాపీ ఫీల్ అయిపోండి. కోహినూర్ డైమండ్ ఏం కర్మ, అదే బ్రిటిష్ వాళ్ళు, అదే యూకే వాళ్ళు అక్కడే ఉంది కదా. తెచ్చుకుందాం. మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కదా, యూకే ప్రైమ్ మినిస్టర్, అడుగుదాం ఆయన్ని. అంతే, వెళ్ళిపోదాం. అయితే ఇది షుగర్ అన్నమాట. షుగర్ లో నేను ఇలాచీ ఉంది కదా, షుగర్ పౌడర్ కదా, షుగర్ పౌడర్, ఇలాచీ కలిపి మిక్సీ చేస్తాను తగినంత. షుగర్ తీసుకొని బాగా కలపాలి. ఓకే, ఇట్లా కలపాలంటే ఐసా పూరా ఐసా గుమాన. తర్వాత సత్తు పౌడర్, ఇది తగినంత. ఓకే, ఇది చాలా మంచిది హెల్త్. సమ్మర్ స్పెషల్ కి ఇంకా బాగుంటది, మన హీట్ బాడీకి చాలా కూల్ చేస్తుంది అన్నమాట. ఇది కూడా బాగా కలపాలి. మీ ఇంట్లో వాళ్ళందరూ లక్కీ అండి, మీరు బాగా ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళని. ఫుల్ మా ఇంట్లో, మా చుట్టాలు, ఈవెన్ మా ఎనర్జెటిక్ గ్రూప్. ఎలా అండి మీరు ఇంత ఎనర్జీ ఎలా సాధ్యం? ఇట్లాంటి డిషెస్ చేసి. నిజమా? ఎస్. ఏమైనా సీక్రెట్ ఉందా మీ ఎనర్జీ? ఏం లేదు, బాగా తింటానండి. అవునా? దట్ ఈస్ మై హాబీ. ఫుల్ మంచిగా తినాలి. పాలు తీసుకున్నాను. అంటే మాలాంటి వాళ్ళు మీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఎనర్జెటిక్ ఎప్పుడు ఉండాలంటే ఏం చేయాలో మీరు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తే నేను కూడా ఫాలో అవుతాను. ఒకటి, లైఫ్ బిజీ, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. యాక్చువల్లీ సాయిశ్రీ నేను ఒక గ్రూప్ నడిపిస్తాను, సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తాను. అండ్ అందులోనే హ్యాపీనెస్ దొరుకుతుంది అన్నమాట. సూపర్ అండి మీరు. ఇంకోటి, ఈ టైం వచ్చింది మళ్ళీ రాదు కదా, we need to enjoy. Yes, each moment is very important. Live in the moment. Yes, I live. చూసారా, ఐసా పీస్ లా. అండ్ ఇంకోటి ఒక టిప్ చెప్తా అందరికి. మనకి ఎప్పుడన్నా కోపం వచ్చింది ఇంట్లో ఏదన్నా అంటే, ఆ ఫ్రస్ట్రేషన్ ఎట్లా తీయాలంటే ఇట్లా పిసికి. ఎప్పుడు కోపం వస్తే అప్పుడేం చేయాలి? పిసుక్కుంటూ ఉండాలి. నైస్. ఓకే, ఇది కొంచెం బాగా, అంటే నాకే కావాలి దానికి ఆన్సర్. అందుకు అంతేనా? ఎప్పుడు కోపం వస్తే ఏం చేయాలి? అప్పుడప్పుడు కోపం వస్తే ఇలా. మ్యూజిక్ ఇష్టమా? మ్యూజిక్ వినాలండి. ఓకే, నేనంటే కిచెన్ లో FM పెట్టుకుంటా. FM పెట్టుకొని వంటకాలు చేస్తా. సాయిశ్రీ మా ఇంటికి రండి, మీకు ఫటాఫట్ 2 మినిట్ మీద చేస్తా. ఇప్పుడు కూడా చేయొచ్చు మీరు 2 minutes. ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు ఇది పక్కన పెట్టి
ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది దీంట్లో కలపాలి. ఇంకేమైనా కొత్త వెరైటీలు ఏమైనా చేస్తారా మరి నేను వస్తే? చేస్తూనే ఉంటాం, మీకు ఆన్ ది స్పాట్ నాకు అడగండి, ఏది కావాలంటే ఇది చేస్తాం. వావ్ సూపర్ అండి. మీకు ఏమేమి వంటలు వచ్చి చెప్పండి. వేరే ఏది రాదని చెప్పండి. వాట్ ఐ లవ్ దిస్ కాన్ఫిడెన్స్. ఫుల్ కాన్ఫిడెంట్ అసలు. మీరు ఒక్క ఐటమ్ పెట్టండి, ఇన్స్టెంట్ చేసేస్తా. ఏదైనా సూపర్. లక్కీ మీ కిడ్స్ అసలు. మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు నీరు గారు, చెప్పండి. మా హస్బెండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్, మా బాబు జెన్పాక్స్ లో జాబ్ చేస్తున్నారు, రీసెంట్లీ వచ్చింది. మా పాప రీసెంట్లీ 10th 98% తో పాస్ అయింది. షీఈ్ ఇన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ. అవునా? మీ ఆయన ఇట్లా మహేష్ బాబు బిజినెస్ మ్యాన్, సేమ్ అదే టైప్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ అన్నారు. అంతే, వెరీ సాఫ్ట్ బిజినెస్ మ్యాన్. వెరీ నైస్. ఇంకోటండి, ఇంట్లో ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఉంటేనే కదా. మీరు ఏమంటే అదే. అంతే. అయితే మీరే డామినేటింగ్ ఇంట్లో? లేదండి, అట్లా ఏం లేదు. 50-50. అవునా? అంటే సిచ్యువేషన్ బట్టి ఉంటుంది, సమయం సందర్భం బట్టి. అంతే. ఇది కలుపుతా ఉండాలి. ఇంకోటి తెలుసా? తెలియదు, చెప్పండి. వాట్ ఎ క్వశ్చన్. చపాతీలు చేస్తారు కదా అందరూ, ఇట్లా నాజుగ్గా ఈ కాలం జనరేషన్ ఇట్లా చపాతీలు ఇట్లా తిప్పుతారు. మనం కాదు, మనం ఈవెన్ మాకు అలవాటు చూపిస్తున్నా, ఈ వేడికి ఉంది కదా, రియల్ ఫెమినిటీ ఇది ఇట్లా కలుపుతాం. మాకు అట్లా ఉండదు. దిస్ ఇస్ ద ట్రెండ్. ఊర్లలో ఇప్పుడు కూడా ఇట్లాంటి డిషెస్ ఇట్లా కలుపుతారు. మీరు ఎలా చేస్తే మై స్టైల్ ఆల్రెడీ హీట్ లో ఉంది. మీ స్టైల్ ఏదైతే అదే స్టైల్. అంతే, లైట్ బ్రౌన్ రావాలి. మీరు ట్రెండ్ ఫాలోయర్ కాదండి, ట్రెండ్ సెట్టర్ మీరు. నేను ఏమంటా అంటే మన ట్రెడిషనల్ ని మర్చిపోద్దు. మన పెద్దవాళ్ళు ఈ జనరేషన్ లో ఒక వంటకాలు చేయాలంటే ఆలోచిస్తారు అన్నమాట. బద్దకను. అవును. ఎలా అండి మరి అందరినీ మా ఇంటికి పంపించేసేయండి, మొత్తం మా గ్రూప్ లో యాడ్ చేసేస్తా. అంతేనా? అంతే. నైస్. ఇది కలుపుతా ఉండాలి లైట్ బ్రౌన్ వచ్చే వరకు. చూసారా, స్మెల్ వస్తుంది అన్నమాట. సూపర్ స్మెల్ వస్తుందండి. ఇట్లా కొంచెం లైట్ బ్రౌన్. యాక్చువల్లీ మగధ్ చూర్మాలో సత్తు కలపరు. దిస్ ఇస్ మై ఓన్ క్రియేటివిటీ. యువర్ క్రియేటివ్ అంటే మన ఓన్ స్టైల్లో మన రకరకాలు చేయొచ్చు అని. ఎగ్జాక్ట్లీ. ఒకరు చెప్పింది మనం ఎందుకు చేయాలి, మనం చేద్దాం. కరెక్ట్. మీరు తిన్న తర్వాత చెప్తారు. ఓకే, ఆఫ్ చేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో డిష్ అవుట్ కాదు, ఇంకా ప్రాసెస్ ఉంది. జస్ట్ లిటిల్ బిట్. ఓకే. నెక్స్ట్ సర్వింగ్ బౌల్. ఓకే, నైస్ అండి. బానే అయిపోయిందండి త్వరగానే. జస్ట్ ఇన్స్టెంట్. నీరు మజాకా అసలు. అంతే. జై నీరు. ఇది ఎందుకు వేస్ట్ చేయాలి? నెయ్యి చేయకండి. వేస్ట్ చేస్తే మనం ఆడవాళ్ళమే కాదు. అది ఒక స్పూన్ నెయ్యి అయినా, ఒక గ్రామ్ నెయ్యి ఎందుకు వేస్ట్ చేయాలి? చెయ్యకండి. కలపండి దాంట్లో. ఇట్లా ఇది కలపండి. ఎస్. ఇది ఎంత వేడిగా ఉంది చూడండి. ఇదే ఆడతనానికి గుర్తు. ఎస్. ఎవరైనా చేశారా? ఇప్పటి వరకు చేయలేదు. మీరే ఫస్ట్. చూసారా ఎంత నీట్. సూపర్. అప్నా మగధ్ చూర్మా రెడీ. మగధ్ రాజ్యానికి ఇది మగధ్ చూర్మా, రాజస్థానీ డిష్. సూపర్ అండి. ఇక్కడ ప్రస్తుతానికి నీరు రాజ్యం లేండి. అంతే. ఇప్పుడు మనం డిష్ అవుట్. ఓకే. సో దీన్ని మనం లడ్డులాగా చేసుకోవాలా ఇప్పుడు? అవసరం లేదు. అవునా? తినాలి. చూర్మా ఎట్లా అంటే, చూర్మా వర్డ్ అనగానే ఇట్లుంటది డైరెక్ట్ ఇట్లా పౌడర్ ఫామ్ లో. పౌడర్ ఫామ్ విత్ స్పూన్. నైస్. లేదంటే చేతోటి. ఓకే. మగధ్ రాజ్యానికి, మగధ్ మన రారండోయి రాజ్యానికి వెరైటీ చూర్మా ఇప్పటి వరకు ఎవ్వరు చేయలే. సూపర్ అండి. మీరు చేశారు కదా. అది ఎవరు చేయండి, చేసేదే నీరు. ఎస్, నీరు ఠాకూర్. సాయిశ్రీ తింటది ఇప్పుడు. అది ఏందో ఇట్లా డెకరేషన్ అంటారు, అవసరమా మనకి? లేదండి, నేచురల్ గా మగధ్ చూర్మా మా సాయిశ్రీకి. అబ్బా, ఎంత అసలు బాగుండి. ఇంత అద్భుతంగా ఎవరు ప్రెజెంట్ చేయలేదు. అంటే ఇంట్రొడక్షన్ గానీ, హైప్ గానీ, వాయిస్ గానీ, ఆ బేస్ గానీ, ఆ స్వాగ్ గానీ, మొత్తం ఇలా బాగుండి. ఈ డిష్ ఎలా ఉన్నా కూడా ఇప్పుడే చెప్పేస్తుందని చాలా బాగుందని. ఎందుకంటే అవసరం లేదు, ఫార్మల్ టేస్టింగ్ అవసరం లేదు ఈ డిష్ కి, ఎందుకంటే నీరు గారు చేశారు కాబట్టి. బట్ మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. మగధ్ చూర్మా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, పుట్నాల పిండి, పంచదార పొడి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పాలు, యాలకులు.
మగజ్ చూర్మా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కొద్దిగా గోధుమ పిండి, పంచదార పొడి, పుట్నాల పొడి, పాలు పోసి బాగా కలుపుకొని పాన్ లో వేసి బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మగజ్ చూర్మా రెడీ.